ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ సుమ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈ రోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే మంత్రఫలం శీర్షికలో ఈ రోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు నిజ ఆషాఢ బహుళ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనిచేస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ రోజు నుంచి గురుమోఢ్యమి ప్రారంభం. ఇది తిరిగి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అంటే శ్రావణ బహుళ ఏకాదశి బుధవారం వరకు కూడా ఈ గురుమోఢ్యమి కొనసాగుతుంది. గురుమోఢ్యంలో శుభకార్యాలు పనికిరావు. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారు 1-3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక ఈ రోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా సమకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితులను సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాశి విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థిక పరంగా చేకూరుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. ప్రయత్నంతో కూడినటువంటి కార్యసాధన దగ్గరవుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట విఘ్నాలు, తర్వాత విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. తలనొప్పి సంఘటనల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహకారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు.
శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిరాకులు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాన్ని చవిచూస్తారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం కూడా వెనట్టి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా రాణిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహరీత్యా చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉన్నత పదవులకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పటిక బెల్లం, పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. విదేశీ లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బంధుప్రీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో చిరు విఘ్నాలు తలెత్తుతాయి. వ్యవహారాల చుక్కెదురు పరిస్థితులు మాత్రం అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వ్యాపార వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని చేస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాలు అన్ని రంగాల వారితోటి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు వ్యాపారపరంగా శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. కార్యాల్లో కార్యసిద్ధి సాధించడానికి వివేకవంతమైనటువంటి ఆలోచనల ద్వారా విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం నమ ఇదం దక్షిణామూర్తియే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే నేను మీతో చెప్పా, లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి. ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం. ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి? ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతూ ఉంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు. ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడదు ఎన్నో చేస్తూ ఉంటాం, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం, కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి, ఆకుపచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి. ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి. ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా
ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. ఒక ఆవిడికి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 4 పిల్లలు. అమ్మా 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 అంటూ 4 పిల్లలతో వస్తోంది. లక్ష్మి. ఆమె పూర్ణత్వాన్ని పొందింది. ఆవిడ అనుగ్రహం ఉంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి పక్కన పిల్లలు ఉన్నారు. అందుకే పిల్లలతో తల్లి వస్తోందనుకోండి, అది గొప్ప శకునం. ఆ కటాక్షం కలగలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉన్నా పక్కకెళ్ళి కళ్ళొత్తుకునే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు. అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వమాజి బహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడూ పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్ర తరణం చేద్దామని. మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు. నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయా, కాస్త తేనె తాగు, పళ్ళు తిను అన్నారు. అది సంతోషకారకం. కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు. భయపెట్టేది వచ్చింది సింహిక, ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనని ఇలా చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు. ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి. ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చిల్లింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియును. ఓ యుద్ధానికి వెళ్ళాడనుకోండి, బాహువుల యందు పటుత్వం ఉండాలి. యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత గోడ కలుక్కుమని నెప్పెడుతోంది అనుకోండి, అసలు చెయ్యెత్తలేకపోతున్నాడు అనుకోండి, ఇంకేం లక్ష్మీ కటాక్షం. ఆజి బాహుపటు శక్తియున్ యశమునందు అనురక్తియు. నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి. అది లేదనుకోండి, ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు.
అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. కాబట్టి విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు, నువ్వు గుర్తించాలంతే. దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు. అది లక్ష్మీ కటాక్షం. అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు. ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి, సారహీనమైపోతుందంతే దేశం. ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి, జాతి జాతి నిర్వీర్యమైపోతుంది. లక్ష్మీ కటాక్షం లోపించింది అని గుర్తేమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు. మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం. అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి, ఆ భక్తి పోయిందనుకోండి, పోయిన నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా? ఉత్సాహం నశించిపోతుంది, జడత్వం వస్తుంది. అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తుంది. మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినే చెప్తారు, ఒకటి అమ్మవారు, రెండు స్వామి హనుమ. అందుకే మీరు చూడండి, బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబకర్మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జడత్వం అంటే ఏమిటో తెలుసా? అన్నీ వింటాడు, ప్రతిస్పందన ఉండదు. వింటాడు, గంటల గంటలు వింటాడు, రోజులు రోజులు వింటాడు, తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు. శృణ్వంతప, ఆ వినడం మీద అనురక్తి ఉంది, అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు. మీరు చెప్పండి ఊ అండవు, ఓ అండవు, నేను చేస్తానడు చెయ్యనండవు. ఒరే రేపటి నుంచి ఒక్కసారి గుడికి ఎదురుగుండా ఉన్నావురా, ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు. లేవడు, వెళ్ళడు, గుళ్ళోకి వెళ్ళడు, ప్రదక్షిణం చేయడు, నమస్కారం చేయడు. జడత్వం అంటే అలసత్వం. దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది. అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షం ఏమి అంటే ఉత్సాహం. దేశ పౌరుల యందు ఏదైనా సరే మేము సాధించగలం, మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి, ఏటికి ఎగసన్నా ఒకడు లాగితే 1,00,000 మంది దిగసన్నా లాగారనుకోండి, ఇంకా ఎలా వృద్ధిలోకి ఎడుతుంది? చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేమిటో తెలుసా? అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు. ఇదిగో లక్ష్మి లేదిప్పుడు, లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు, లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు, లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు. ఇవి ఎందుకో తెలుసా? పురాణం వేదానికి భూతద్దం. నీ జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని. ఇంద్రుడు అంటేనే మనకేం గుర్తొస్తుంది? స్వర్గలోకాధిపతి. ఆయన అనుభవించినటువంటి ఐశ్వర్యం ఉండదు, అంతటి ఐశ్వర్యం అయింది. ఆ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఆయనకి?
అమ్మవారి ఇచ్చింది. శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తూ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అన్నారు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతు మయిక్షణమీక్షణార్థ. దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. అటువంటి చూపు కలిగిన తల్లి వైక్షణమీక్షణార్థ, నా వంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు. తన కొరకు కాదు, బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు. ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు. దేనికి భ్రష్టుడయ్యాడు? ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం, ప్రసాద తిరస్కారం. ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా, అది ఉపద్రవాలకి గుర్తు. మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కోడలు ప్రసాదం పుచ్చుకోకపోతే ఉత్తర క్షణంలో, కోడలు అంటే నేను అత్తగారి వైపు నుంచి చెప్పాను, ఆ వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది, భర్త వచ్చాడని. వెంటనే పడవ మునిగిపోయింది. ఓ అశరీరవాణి పలికింది, ప్రసాదం పుచ్చుకోలేదని. ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది, పడవ పైకి తేలింది. ఏమిటా కథ? వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పేయడమే అనుకోవచ్చు. కాదు, అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆ ఇంట తింటున్నది ప్రసాదం. అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది, ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది. ఈశ్వర ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు. జీవితము ప్రసాదము కావాలి. నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామం చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకనంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు, ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు, ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసిన వాడు వాడి శాసనానికి అగ్ని వండింది. ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే. నేను తింటే రుచి వాడి అనుగ్రహం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను. యజ్ఞం కింద తింటానని 3 మాటలు నీతి మితుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు? హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం 1 వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు. ఇప్పుడు ఆయన జన్మ తరించింది. ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు అలా తిన్నాడు, ఏదో పని మొదలెడతాడు, ఈశ్వరుడికి చెప్తాడు, పని పూర్తయింది, ఈశ్వర మీ అనుగ్రహం, పని పూర్తయింది అంటాడు. ఇప్పుడు అసలు ఆయన జీవితంలో ప్రసాదం కానిది ఏదుంది? ఆఖరికి మృత్యు వచ్చి కబళించేస్తోంది. ఈశ్వర మీ అనుగ్రహంతో ఇన్నేళ్లు శరీరంలో ఉన్నా, కొడుకుల్ని చూశా, కోడళ్ళని చూశా, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ముని మనవలు చూశా, మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్నన్నాళ్ళు మీ గురించి చెప్పుకున్నా, ఇది వదిలిపెట్టేస్తున్నాను, ఈ తోలుతిత్తి మీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నాను, ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గృహలక్ష్మి గృహే గృహే. అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి. అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు నడిచి రాదు, పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు, ఎందుకంటే ఆయన లక్ష్మి. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర అంశానికి స్వాగతం. ఆషాఢ బహుళ చతుర్దశి
బృహస్పతి వారము, పుష్యమి నక్షత్రము, వ్యతిపాత యోగం, శనిదేవుడి ఆరాధన, అలాగే ఈశ్వరారాధన, గురువారం కాబట్టి సాయనాథ ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలించేటటువంటి సమయం కాదు. వ్యతిపాతం అంటే వ్యతిరేక ఫలితాలకు సంకేతం కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎలాంటి సమస్య లేదు. బృహస్పతి వారం కాబట్టి జ్ఞాన సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయడానికి సహకరిస్తుంది. ప్రధానంగా ఈశ్వరారాధన, శని ధ్యానం ఎంతగానో ఉపకరిస్తుంది. పుష్యమి నక్షత్రంలో శనిదీపం చేసి శనిదీపాన్ని వెలిగించి శనిదేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేస్తే మంచి జరుగుతుంది. రేపటి శుభతిథిని పరిశీలన చేసినట్లయితే ఆషాఢ బహుళ అమావాస్య శుక్రవారం, వరీయాన యోగం, అలాగే ఆశ్లేష నక్షత్రం. అమావాస్యతో కూడిన శుక్రవారం వస్తే మహాలక్ష్మి ఆరాధన విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తుందండి. ప్రదోష కాలంలో ప్రదోషే దీపావళి అమావాస్య నాడు లక్ష్మీ ఆరాధన చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో తత్సమానమైన ఫలము శుక్రవారంతో కూడిన అమావాస్య ప్రదోషం అంతా శక్తినిస్తుంది. అలాగే శ్రేష్టమైన యోగాన్ని వరీయాన్ అని పిలుస్తాం. ఈ వరీయాన యోగం అంటే శ్రేష్టమైన ఫలం కాబట్టి. అలాగే ఆశ్లేషాయేషామనుయంతి చేతః, నాగదోష నివారణకై రేపటి రోజున అమావాస్య ఘడియల్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, రాహుకేతు దోష నివారణకై చేసే పూజలు మంచి జరుగుతుంది, మంచినిస్తుంది. అలాగే వివాహ సిద్ధి కోసమే చేసేటటువంటి ప్రయత్నాల్లో వివాహం కానివారు కన్యామణులు ప్రధానంగా లక్ష్మీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నెయ్యితో అమ్మవారి దగ్గర సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ, అంటే ప్రదోషం, ఆ ప్రదోష సమయాల్లో దీపారాధన చేస్తే మంచిది. ఇంకా విశేషించి అమావాస్య శుక్రవారం కాబట్టి గోసేవ, గో ఆరాధన, గోవుకి ఆహారం సమర్పించడం, గో ప్రదక్షిణం, గో పూజ ఇలాంటివన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. శేషోదాది పూర్వభాద్ర గో సాసి సు సే సో. సకార పంచకంలో సే అక్షరము పూర్వభాద్ర నక్షత్రం ప్రథమ పాదాన్ని సూచిస్తుంది. సేతుమాధవు, సేతురాం, ఇలా సేతో మొదలవుతున్న అక్షరాలు ఏవైతే ఉంటాయో అది పూర్వభాద్ర నక్షత్రానికి సంకేతం. సకారం జ్ఞానబీజం అని మనకు తెలుసు, సరస్వతి బీజం ఇది. ఈ సే గో సంబంధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు అధిష్టాన దైవంగా ఉన్నారు. అజ ఏక పాదుదగాత్ పురస్థాత్ విశ్వభూతాని ప్రతిమోదమానః ద్విపదేశం చతుష్పదే. అజాయైక పదుడు అనేటటువంటి పరమేశ్వరుడు, మోక్షాన్ని ప్రసాదించేటటువంటి భగవంతుడు, రక్షణ కల్పించే నక్షత్రం పూర్వభాద్ర. ముందుగానే మనకి రక్షణ కల్పిస్తుంది. సే అక్షరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం అవుతుంది. దేవగురువైనటువంటి బృహస్పతి అధిష్టానంగా ఉన్నారు. బృహస్పతి జ్ఞానానికి సంకేతం. ఇక్కడ కామధేనువు ఈ అక్షరాన్ని కాపాడుతోంది. అలాగే సేతు అంటే సముద్రము కాబట్టి సముద్రుడి కటాక్షం కూడా ఉంటుంది. వరుణుడు, ఇదంతా కుంభరాశి కాబట్టి కలశానికి సంకేతంగా ఉన్నది. ప్రధానంగా ఈశ్వరారాధన చేయటం, గోసేవ చేయటం ఎంతగానో కలిసి వచ్చేటటువంటి అంశము. అదృష్టవారం సోమవారం. శ్వేతవస్త్రధారులే ఈశ్వరారాధన బిల్వపత్ర సహితంగా చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి శుభం చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనం, సాధు స్వభావం కలిగి మితభాషణంతో భాసిల్లుతూ ఉంటారు. రేపటి పేరులో పెన్నిధి అంశంలో సో అక్షరంతో మొదలయ్యే వారి అదృష్ట యోగాన్ని పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆ ఆపద నుంచి సులభంగా బయటపడటానికి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలు తగ్గిపోయినప్పుడు
పై అధికారుల యొక్క సహాయ సహకారాలను పొందటానికి, అదేవిధంగా అంతు తెలియని కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నప్పుడు ఆ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కేతువుకు ప్రీతిపాత్రమైనటువంటి అరటికాయలు ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. కేతుగ్రహ దోష నివారణకు, కేతువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి అరటికాయలు దానం చేయాలని భావించిన తరుణంలో మంగళవారం నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో కేతుగ్రహం మీద చిత్రవర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఉంచాలి. చిత్రవర్ణం అంటే 2-3 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రం అని అర్థం. ఆ విధంగా చిత్రవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని ఉంచి కేతువు ప్రీతి కోసం 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత కేతువు విగ్రహం మీద తేనెతో అభిషేకం చేయాలి. కేతువుకి శ్రీగంధాన్ని అలంకరించాలి. కేతువు ప్రీతి కోసం ఎండు ద్రాక్ష, ఖర్జూర పండ్లు నివేదించాలి. అలాగే కేతువు యొక్క అనుగ్రహం కోసం పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. అలా చేసిన తర్వాత కేతువు ధ్యాన శ్లోకాన్ని ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం, ఈ శ్లోకాన్ని చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కేతువును పూజించిన తర్వాత ఆలయం బయటికి వచ్చి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దక్షిణ తాంబూలాలతో సహా 7 అరటికాయలను దానంగా ఇవ్వాలి. ఇలా అరటికాయలు దానం ఇచ్చినట్లయితే కేతుగ్రహం యొక్క అనుగ్రహం ద్వారా అకస్మాత్తుగా వచ్చే ఆపదల నుంచి సులభంగా బయటపడటానికి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలు సులభంగా పొందటానికి, అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా అరటికాయలు దానం చేసిన రోజు మీరు మధ్యాహ్న సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు మొదట్లో గరిక, దర్భలు వీటిని నీళ్లలో కలిపి ఆ నీటిని ఆ రావి చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత అరటికాయలు దానం చేసిన రోజు సంధ్యా సమయంలో మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆవాల నూనెతో రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా అరటికాయలు దానం చేసిన రోజు మధ్యాహ్న సమయంలో గరిక, దర్భలు నీళ్లలో కలిపి రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా, సంధ్యా సమయంలో ఆవాల నూనెతో రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం ద్వారా అరటికాయల దానం వల్ల కలిగే ప్రయోజనాన్ని ద్విగుణీకృతం చేసుకొని సమస్త కేతుగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అరటికాయలు దానం చేసిన రోజు మీ గృహంలో గణపతి యొక్క విగ్రహానికి కానీ, చిత్రపటానికి కానీ పాదాల నుంచి శిరస్సు వరకు సింధూరంతో బొట్లు పెట్టి గరికను అలంకరించండి. ఇలా చేసినట్లయితే కేతువుకు అధిష్టాన దేవత మహాగణపతి కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం ద్వారా కేతుగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అరటికాయలు దానం చేసిన రోజు 4 నిమ్మకాయలు, 4 బొగ్గు ముక్కలు ఎక్కడైనా ప్రవహిస్తున్న నీళ్ళలో విడిచిపెట్టండి. అలా 4 నిమ్మకాయలు, 4 బొగ్గు ముక్కలు ప్రవహిస్తున్న నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా కూడా కేతుగ్రహ దోషాలను సులభంగా తొలగింపజేసుకొని అరటికాయల దానం ద్వారా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దైనందిన జీవితంలో కేతుగ్రహ దోష నివారణకు, అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, ఉద్యోగంలో అధికారుల యొక్క ప్రశంసలకు, అకస్మాత్తుగా సంభవించే ఆపదలను తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో నవగ్రహాలయంలో కేతువును పూజించండి, గృహంలో గణపతిని పూజించండి, బ్రాహ్మణోత్తముడికి అరటికాయలు దానం చేయండి. అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు షోడశ గౌరీ వ్రతాన్ని, సంపద గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు, గ్రహాలు, గ్రహాల ప్రభావం వాస్తు మీద, వాస్తు ప్రభావం మనిషి మీద, దైవచింతనతో వాటిని సాధించేటువంటి శక్తి పైన ఈ జీవన గమనం నిర్దేశింపబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో గ్రహాలు సరిగా లేనప్పుడు, దానికి తోడు వాస్తు కూడాను సహకరించినప్పుడు, దైవచింతన కూడా లేకపోయినట్లయితే ఆ మనిషి జీవితం అల్లకల్లోలమైపోతుంది. గ్రహాలు బాగుండి వాస్తు కొద్దిగా తేడా ఉన్నా దైవచింతనతో
జీవితాన్ని గడిపినప్పుడు ఆటుపోట్ల వ్యవహారం లేకుండా సాఫీగా జీవితం సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దైవబలం పూర్తిగా పోయింది, గ్రహచార బలం కూడా పోయింది, వాస్తుదోషం కూడా దానికి తోడైంది అన్నప్పుడు మాత్రం వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి ప్రభావాలు సంభవిస్తాయో చెప్పనలివి కానంత. అందుచేత గ్రహాలు బాగా ఉండాలి, దైవచింతన ఉండి తీరాలి. ఈ రెండు బాగున్నప్పుడు వాస్తు కూడాను పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి, అదృష్టకరమైన సంఘటనలకు దారి చూపుతుంది అని చెప్పవచ్చు. వీటిలో ఏవి బాగాలైనప్పటికీ కూడా వాస్తు కూడాను ఆ గ్రహాలతో తోడై మన పతనానికి నాంది ఏర్పడుతుంది. అందుచేత ఈ చిత్రమైన మానవ జీవితంలో అనుక్షణం గ్రహాల ప్రభావం మనిషిపై పనిచేస్తుంది అని చెప్పక తప్పదు. గ్రహాలకి వాస్తుకి కూడాను అవినాభావ సంబంధం ఉంటుంది. అందుచేత ఇప్పుడు కేతుగ్రస్త ప్రభావ జంతువుల యొక్క ప్రభావం, దాని నివారణ కోసం మనం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగించడం, తెలియకుండానే డబ్బు ధారాళంగా ఖర్చు చేయటం, మానసిక ఉల్లాసం తగ్గిపోయి నైరాశ్య స్థితిని కూడా పొందడం కేతుగ్రహం సరిగా లేనప్పుడు సంభవించే పరిణామాలుగా చెప్పవచ్చు. మానసిక అశాంతి, ప్రతి చిన్న విషయానికి కూడా మనం సాధించేదే ఉంది అనేటువంటి నైరాశ్యం, డబ్బులున్నప్పటికీ కూడా పని చేయ బుద్ధి రాని మనస్తత్వం, డబ్బులు ఎక్కువైనప్పుడు ధార్మిక సంస్థల నిర్వహణకు ఖర్చు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రభావం అత్యధికంగా ఉండటం, ఇవన్నీ కేతుగ్రస్త ప్రభావ జంతువులో జరిగేటువంటి విచిత్రాతి విచిత్ర లక్షణాలు. కేతుగ్రహం సరిగా లేనప్పుడు చెప్పా పెట్టకుండా ఇంటిలో నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి భావాలు కూడా వస్తూ ఉంటాయి సహజసిద్ధంగా. అందుచేత కేతువు యొక్క గ్రహం ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి కలిగించడానికి గృహ బలరీత్యా కూడాను చేయవలసినటువంటి నియమ నిబంధనలో తప్పనిసరిగా ధార్మిక సంస్థలో 2 రంగులు కలిపిన కంబళి వస్త్రాన్ని తప్పనిసరిగా దానం చేయాలి. 2 రంగులు కలిపినటువంటి కంబళి వస్త్రాన్ని దానం గనక చేసినట్లయితే కేతు దోష నివృత్తి జరగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అలాగే తీపి రొట్టె తయారు చేసి అది కుక్కకు తినిపించాలి. అలా కూడా కేతు దోష నివృత్తి జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. తెల్లని పట్టుదారం కంకణంగా చేతికి కట్టుకొని తీరండి. కేతువు సరిగా లేనటువంటి వాళ్ళు తెల్లని పట్టుదారం తమ చేతికి కంకణంగా కట్టుకోవటం చాలా మంచిది. వైడూర్య ధారణ అనేటువంటిది చిటికిన వేలుకు ధరించడం సర్వత్రా కూడా సుఖదాయకం. ఆరోగ్యరీత్యా అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ అనారోగ్య సమస్యల నివారణ కోసం గృహంలో విఘ్నేశ్వరుణ్ణి గరికతో తప్పనిసరిగా పూజ చేసి విఘ్నేశ్వరుడికి ఉపయుక్తమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే కేతుగ్రస్త దోష నివృత్తికి విఘ్నేశ్వరుడు సహకరిస్తాడు సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అలాగే మట్టితో చేసినటువంటి వినాయకుని అభిషేకార్చన చేసి అభిషేక తీర్థం తీసుకొని తరువాత దాని నీటిలో కనుక కలిపినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం ఏర్పడుతుంది. తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఎర్రటి పూలతో చక్కగా అర్చన చేసి ఆయనకు ప్రీతివంతమైనటువంటి ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపళ్ళు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే సర్వత్రా కేతుగ్రహ దోష నివృత్తి నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది.
వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే చదువులో ఏకాగ్రత కుదరటం లేదు, బాగా చదవాలని చెప్పేసి విశ్వప్రయత్నం చేసి పరీక్షల్లో కృతకృత్యుడవుతాను అని భావిస్తున్న తరుణంలో అన్నీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి వాస్తుశాస్త్రరీత్యా నివారణ ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. చదువులో ఏకాగ్రత అనేటువంటిది కుదరాలి అంటే తప్పనిసరిగా బుధవారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి నమస్కృతాంజలి ఘటించి ఇంటికి రావాలి. ఇలా గనక చేసినట్లయితే పరీక్షలో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణులు అవటమే కాకుండా 10 మందికి మార్గదర్శకమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను కూడా మీరు వివరించి చెప్పడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.